सालों से తెలుగు తెలుగు तेलुगु समझ में आता, थोड़ा बोलने नहीं आता। కొంచెం కొంచెం వస్తుంది, ఎక్కువ రాదు తెలుగు. ధూల్పేటలో ఏం జరుగుతుంది అని అంటే, అమ్మ బాబోయ్ ఎంత బరువు ఉందో, 2 కిలోలు ఉంది. పేపర్ పతంగ అనమాట ఇది, స్టాండర్డ్, మొత్తం మస్తు డిమాండ్ ఉంటుంది వీటికి. ఇది ఇంత పెద్ద ఉంది, అసలు ఎట్లా పట్టుకొని ఎట్లా ఎగరేస్తారా బాబు. ఇందులో కూడా ఇప్పుడు ఇక్కడ తయారీ కేంద్రం ఉంది, ఇక్కడే పతంగులు తయారు చేస్తారు. नहीं डिजाइनर बोलता लैपटॉप में बनाते कैसा? नहीं, हाथ से बन जाता है, उतनी जरूरत नहीं पड़ती, उतनी टेक्नोलॉजी की जरूरत नहीं है ये अभी फिलहाल. ट्रेडिशनल हाँ, ट्रेडिशनल वे में बन जाता है आपको. अच्छा. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్. యా ఇలా హోల్సేల్ ఇస్తారు, లైక్ షాప్స్కి కదా, కాబట్టి తక్కువకి ఇస్తారు. ఇంకా డిఫికల్ట్ అంటే ట్రావెలింగ్. చరక్ అమ్మో ఈ కుప్ప మీదేనా? యా ఎందుకు కుప్పలు తీసుకెళ్తారు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఇవి మిగిలిపోతే వాటిని ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు? వచ్చే సంవత్సరం అమ్ముతారా, లేకపోతే వాటిని వాడేస్తారా, ఏం చేస్తారు? आया तो काम में आता, नहीं तो अब कीड़ खा गया तो वेस्ट ही जाता, फेंकने में। ज़्यादा तो कमर में दर्द होता है, बैठे बैठे काम करना. సో అది మాలాబాయ్ స్టోరీ. సో వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట, పిల్లల్ని తనే పోషించుకోవాలి. पढ़ेंगे, पढ़ के हम कुछ तो भी करते, मम्मी ये कब तक करते, नको ये बिजनेस छोड़ देंगे अपन बोल के बोलते बच्चे लोग. ఏ పండగకైనా మనం ధూల్పేటకి వచ్చి అన్ని షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ హోల్సేల్ ఉంటుంది, అండ్ ఇక్కడే తయారు చేస్తారు కళాకారులు. హలో గైస్, సంక్రాంతి సీజన్ మళ్ళీ వచ్చేసింది. సంక్రాంతి సీజన్ అంటే మనకు ధూల్పేట ఖచ్చితంగా గుర్తొస్తుంది, ఎందుకంటే సంక్రాంతిలో మనం ఎగరేయాల్సింది పతంగులు ఎక్కడ తయారైతాయి అంటే ధూల్పేటలో. సో ధూల్పేటలో ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ మాంజా దగ్గర నుంచి చరకులు, పతంగులు, రకరకాల పతంగులు, కైట్స్ అన్నీ మనకి ఏమేం కావాలో అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. సో అందుకని మనం ఇవాళ ధూల్పేట వచ్చినాం. అసలు పతంగ ఎట్లా తయారవుతుంది, మాంజాలు ఎలా తయారు చేస్తారు, చరకులలో ఎట్లా ఎక్కిస్తారు ఆ దారాన్ని, అవన్నీ మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇది ధూల్పేట్ గల్లీలో ఉన్నాం మనం, మంగళహాట్ పోలీస్ స్టేషన్ పక్క గల్లీ ఇదంతా. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ పతంగులు తయారైతూ ఉంటాయి. ఈ నుంచి ఆడదాకా అన్ని షాపులు వెలుస్తాయి. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేదు బయట పెట్టడము. కొన్ని షాప్స్ అయితే ఇప్పటికే ఓపెన్ అయిపోయినాయి. సో ఇందులో కూడా ఇప్పుడు ఇక్కడ తయారీ కేంద్రం ఉంది, ఇక్కడే పతంగులు తయారు చేస్తారు. సో ఒకసారి చూసేద్దాం పదండి. సో ఇక్కడ చూడండి, సో సాధారణంగా వాళ్ళ ఇంట్లో జస్ట్ ఇంటి వెనకాల ఒక మంచి ప్లేస్ ఉంటే దాంట్లోనే వాళ్ళు సెటప్ చేసేసుకున్నారు. సో పతంగులు అంతే ఇక్కడే తయారవుతున్నాయి. సో సింపుల్గా అట్లా కూర్చొని నిమ్మలంగా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. షాప్స్కి తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలోనే కొంతమంది ఉంటారు, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళందరితో వెళ్తారు. అస్సలు ఏమేం వెరైటీలు ఉంటాయంట పతంగులలో. ధూల్పేట పతంగ్ అంటే మామూలుగా ఉండదు అసలు, క్రేజ్. ఇదిగోండి ఇక్కడ చోటా భీమ్, పిల్లలకి ఇష్టమైన చోటా భీమ్, కార్టూన్స్, ఇవన్నీ మోటు పట్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మొత్తం. అసలు మామూలుగా ఉండదు ఇది. ఇదేమో పేపర్ పతంగ్ అనమాట, ఇది స్టాండర్డ్, మొత్తం మస్తు డిమాండ్ ఉంటుంది వీటికి. సో ఇది అండ్ కలర్స్ దీంట్లో మళ్ళీ పెద్ద పెద్దవి 40 రూపీస్, 35 రూపీస్ ఇవి ఇక్కడ. అదే బయట అయితే మనకి 100 రూపాయలు, 200 కూడా అమ్ముతారు ఇవి పెద్దవి. సో అవి ధూల్పేటలో కొంచెం తక్కువ రేటుకి వస్తాయి అనమాట, మొత్తం ఇక్కడే తయారవుతాయి కాబట్టి. అండ్ ఇక్కడ షెల్ఫ్లలో చూడండి ఇవన్నీ కూడా పేపర్ పతంగ్స్. అండ్ ఇటు పైన చూడండి ఇక్కడ మనకు సినిమా వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇగో డీజే, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, వీళ్ళంతా ఇక ఫ్యాన్స్, వీళ్ళంతా ఇక ఒక్కొక్కరు కీంచ్ కాటు కొడుతూనే ఉంటారు మొత్తం పైకి ఎక్కి దోస్తుల బంగ్లాల మీద నిలబడి. సో ఇది చూడండి ఐ లవ్ యూ అంట ఇది. సో ఇవన్నీ వెరైటీ అసలు చాలా పతంగులు ఉంటాయి. ఇది చూడండి ఇక్కడ పక్కన మొత్తం ఇది చైనా పతంగ్ అంటారు వీటిని.
సో ఇలాంటి రకరకాల వెరైటీస్ ఏది దొరకదు అనేది ఏముండదు అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా మనకు ధూల్పేటలో అవైలబుల్ ఉంటుంది. ఇక ధూల్పేటలో ఇంకా 1 month ఉంది ఇంకా సంక్రాంతికి, అయినా కూడా ఇప్పటికే ఫుల్ సేల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొంచెం సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా January 1st నుంచి అసలు ఇక మనకి ఇక్కడ కాలు పెట్టడానికి కూడా ఉండదు. అందుకే మీకు ముందు చూపించేస్తున్నాం. సో ఇక్కడ అయితే పతంగులు కొనడానికి ఇప్పటికే కస్టమర్స్ ఫుల్ రెడీ అయిపోయారు. ఎందుకంటే గల్లీ మొత్తం కూడా ధూల్పేటలో మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు కైట్స్ తప్ప ఏం కనబడదు, వాల్స్ కూడా కనబడవు, అంతా కవర్ చేసేసారు. సో ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చెంగిచెల్ల చెంగిచెర్ల. బోడుపల్లి చెంగిచెల్ల. అచ్చా, మీరు కైట్స్ ఇన్ని బల్క్ గా తీసుకుంటున్నారు, షాప్ ఉందా? యా షాప్ ఉంది. అచ్చా, మీ పేరు? నిఖిల్. అచ్చా, సో ఎలా ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తారా? యా ఇక్కడ కోసం ఆల్మోస్ట్ ఒక 4 to 5 years అవుతుంది. అంటే బయట కంటే ఇక్కడ రేట్స్ ఎట్లుంటాయి, మీకు ఎట్లా బిజినెస్ జరుగుతుంది, వీళ్ళు ఎంత తక్కువకి ఇస్తారు? యా ఇలా హోల్సేల్ ఇస్తారు, లైక్ షాప్స్ కి కదా, కాబట్టి తక్కువకి ఇస్తారు, ఇంకా తక్కువ రేట్లో ఇస్తారు. సో అమ్ముకోవడానికి మనకి లైక్ రీజనబుల్ రేట్ గా అమ్ముకోవచ్చు. సో ఇక్కడ అంటే ఎక్కువ డిఫికల్ట్ ఏం ఫేస్ చేస్తారు మీరు ఇంత దూరం వచ్చి తీసుకెళ్ళి చింగిచెర్ల వరకు? డిఫికల్ట్ అంటే ట్రావెలింగ్ తీసుకెళ్ళడం ఒకటే లైక్ డిఫికల్ట్ అనమాట. మనం నార్మల్ బైక్స్ పైన ఇక్కడ తీసుకెళ్ళలేం, లైక్ ఇంత బల్క్ లో తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంత తీసుకెళ్ళలేం. లైక్ పోర్టర్ అలాంటివి లైక్ బుక్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఉంటాయి కదా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. ఇక్కడ ఎక్కువ ఉండవు, లైక్ గల్లీలు కూడా కొంచెం ఇరుకు అర్థం కావు, లైక్ రావడానికి కొంచెం వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఏమేమి తీసుకున్నారు మాకు చూపించారా ఒకసారి? పిల్లలని దృష్టిలో తీసుకున్నారా? లైక్ కిడ్స్ కి లైక్ కార్టూన్ టైప్స్ లైక్ ఇట్లాంటివి అన్ని. యా ఇవన్నీ ఇంకా లైక్ చెరాక్స్ అన్నమాట. చెరాక్స్ అమ్మో ఈ కుప్ప మీదేనా? యా ఎందుకు కుప్పలు తీసుకెళ్తారు అన్నమాట. సో ఇలా మొత్తం బల్క్ గా తీసుకెళ్తూ ఉంటారు. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అవునా? సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ధూల్పేటలో ఇన్ని కైట్స్ తీసుకెళ్లడం? మీ బిజినెస్ ఎట్లుంటది? బిజినెస్ బాగుంటది, బిజినెస్ అయితే ఓకే, పర్లేదు. మొత్తం మనకు సంక్రాంతికి వెళ్ళిపోతాయి. క్వాలిటీ ఎట్లుంటది? క్వాలిటీ బాగుంటది. క్వాలిటీ అంత బాగుంటుందా? మేము కూడా క్వాలిటీగా తీసుకుంటాం, నార్మల్ తీసుకోము అట్లా. సో అంటే ప్రైజింగ్ అదంతా కూడా మంచిగా అనిపిస్తుంది? ప్రైస్ నార్మల్ ఉంటాయి బయట కంటే. చరకులు చూద్దామంటే వీళ్ళు చూడండి మొత్తం గోదావరి అంతా నిండిపోయి వీళ్ళు ఎక్కడ దాచిపెట్టుకోవాలో కూడా అర్థం కాక చరకులు అన్నీ. అమ్మ బాబోయ్ ఎంత బరువు ఉందో, 2 కిలోలు ఉంది, 5 కిలోలు ఉన్నట్టుంది మ్యాక్సిమం. సో ఇవి చరకులు ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇది గోడౌన్ లెక్క యూజ్ చేస్తున్నారు కాబట్టి అంత ఆర్గనైజ్డ్గా ఏం లేదు, అండ్ మెయింటెనెన్స్ కూడా లేదు. ఇంకా చాలా పెద్ద చరకులు ఉన్నాయి. ఇది ఇంత పెద్ద ఉంది, అసలు ఎట్లా పట్టుకొని ఎట్లా ఎగరేస్తారు రా బాబు. కానీ ఇంకా దీనికంటే పెద్ద చరకులు ఉన్నాయి, ఎట్లున్నాయి చూద్దాం పదండి లోపలికి. వినోద్ సింగ్ గారి షాప్లోకి అయితే వచ్చేసినాము. మరి ఆయన షాప్లో ఏమేమి వెరైటీస్ అమ్ముతున్నారు, ఎట్లా ప్రిజర్వ్ చేస్తున్నారు వాటిని ఇంత బల్క్గా మొత్తం ఒకసారి లుక్ వేస్తే మీరు చూడండి. మొత్తం కంప్లీట్గా కొన్ని వేలు లక్షలు ఉండొచ్చు నాకు తెలిసి కైట్స్ అయితే. మొత్తం ఒక స్టోరేజ్కి ప్లేసే లేదు కానీ అన్ని పెట్టిర్రు, ఇంకా కూడా వస్తూనే ఉంటాయి, వాళ్ళకి రెడీ అయితేనే ఉంటాయి. సో ఇంత బల్క్గా పైన చూడండి చరకులు మొత్తం ఎట్లా జమాయించి పెట్టిర్రో. సో అంత చరకులు కానీ ఇక్కడ దారాల కాడికి వెళ్ళి ఇక్కడ చూడండి థ్రెడ్స్ కూడా ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఆ చరకులకు ఆల్రెడీ రెడీగా చుట్టి పెట్టినారు. సో చుట్టనివి చరకులు అయినా తీసుకోవచ్చు, చుట్టినవైనా తీసుకోవచ్చు. ఇట్లా వెరైటీ అన్నీ ప్రతిదీగా పతంగికి సంబంధించి మనకి ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ ధూల్పేటలో తయారవుతాయి. అండ్ ఇది వినోద్ సింగ్ వారి షాప్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ధూల్పేట్ పతంగులు వెరైటీస్. అంటే సంవత్సరాలు తెలుగు వస్తుందా? हाँ सालों से తెలుగు समझ में आता, थोड़ा बोलने नहीं आता. తెలుగులో మాట్లాడండి కొంచెం చూద్దాం. ధూల్పేటలో తెలుగు వస్తుంటారు. ये सालों से तो చెప్పండి. సంవత్సరం నుంచి ఇవి నడుస్తున్నాయి పతంగులు. మాది ధూల్పేటది మంచిగా ఉంది. అయితే ఇప్పుడు ఇన్ని గనం ఉన్నాయి కదా మొత్తం పతంగులు, పైన కింద మీద ఎక్కడ జాగ లేకుండా పెట్టుకున్నారు దుకాణంలో. మరి ఇవన్నీ ఈ సంవత్సరం అమ్ముడు పోతాయా? పోతారండి. ఒక్కొక్క పతంగి ఎట్లుంటది రేటు?
టూ రూపీస్ నుంచి 35 దాకా ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఇవి మిగిలిపోతే వాటిని ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు? వచ్చే సంవత్సరం అమ్ముతారా లేకపోతే వాటిని వాడేస్తారా? ఏం చేస్తారు? కొంచెం మిగిలితే అవి ఇచ్చేస్తారు పొరలకి. ఎక్కువ అంటే దాచుకొని పెడతాం, మందు వేసుకొని దాచుకొని పెడతాం. మందు వేస్తారా? మందు వేస్తుంది. ఉంటాయా మరి? ఉంటుందమ్మా. కొన్ని ఉంటాయి. సరే ఇక మీకు నచ్చిన హిందీలోనే మాట్లాడండి కానీ మాట్లాడతలేరు మొత్తానికి తెలుగులో మాట్లాడమంటే. ये क्या है माँ, ये बच गया तो उसको क्या करते, दवा डाल के रख देते उसको. आया तो काम में आता, नहीं तो अब कीड़ खा गया तो वेस्ट जाता, फेंकने में. ఎన్ని చరకులు పోతాయి మాక్సిమం? 5,000 దాకా పోతుంది. అవునా? ఖాళీ చెరకు అవి. ఓకే. ఇంకా అవి చిన్నవి అలాగ ఉంటుంది. ఈ సీజన్లో. సో ఎవ్రీ ఇయర్ మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇట్లా? మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది మా కొడుకులు అంటే మార్కెట్, ఇది మార్కెట్లో గుడి మల్కాపూర్లో అమ్ముతారు కూరగాయలు. మేమంటే ఇక్కడ షాప్ పెట్టుకుంటారు. గణేష్లు, మాత కానీ ఇవి పతంగ్ షాప్లు ఇంటికాడ సీజన్లో, వేరే సీజన్ వచ్చినప్పుడు వేరే పండుగ సీజన్లో అవి చేస్తారు. అవునమ్మా. ఓకే. సో ఇది ఎంత ఇప్పుడు మాకు చెప్పండి వీటి రేట్లు? ఇవి 30 రూపీస్ అమ్మా. ఇవి 30 రూపీస్, ఇవి 35, ఇవి 15 రూపాయలు, ఇవి 18 రూపీస్. ఈ పేపర్ కట్ పతంగులు ఎక్కువ తీసుకుంటారా లేకపోతే అవి తీసుకుంటారా ఇప్పుడు ప్లాస్టిక్? సంక్రాంతి ముందు ఇవే పోతుంది. అది ఇది అంటే అన్ సీజన్లో ఇవి అయిపోతుంది పేపర్ది. ఈ డిజైన్లు అన్ని ఎడికెళ్ళి తెస్తారా? భలే అక్కడనే తయారు చేస్తారమ్మా. జైపూర్, అహ్మదాబాద్ అక్కడ నుంచి వస్తారు ఇవి. ఢిల్లీ నుంచి అట్లా నుంచి వస్తారు. ఏందో యాడ్స్. అండ్ ఇంకా ధూల్పేట్లా పప్పుకా పతంగ్ అంటే మస్తు ఫేమస్ ఉంటుందంట. సో ఇక్కడ పప్పుకా పతంగ్ షాప్లో మనం ఉన్నాం. ఈ పప్పుకా పతంగ్ ఓనర్ తోటి మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడి అసలు ఈ పతంగ్ ఎందుకంత ఫేమస్, ఏమేమి చేస్తారు వీళ్ళు, ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఇవన్నీ మాట్లాడదాం. నమస్తే నితేష్ భాయ్. बोलिए मैडम. बढ़िया मैडम. सब कैसे चल रहा बिजनेस? चल रहा मैडम. 2 महीने पहले से लगा के बैठे हैं. चल रहा मार्केट अच्छा है अभी फिलहाल तो. 2 महीने पहले से 2 నెలల ముందు నుంచే స్టార్ట్ చేసేస్తారు వీళ్ళు మొత్తం. गणेशों के बाद चालू हुआ था सर ये. अच्छा. गणेशों के बाद से 3-4 महीने पहले से अपना दुकान लग जाता. संक्रांत से पहले से होलसेल गिराहक, रिटेल गिराहक दोनों रहता अपने पास. आप एक बार शॉप को आइए, सब वैरायटी मिलता आप लोगों को. लेकिन ये सब चरक भी बहुत सारे वेराइटीज है आपके पास और बहुत ढेर सारे पतंग भी है. लेकिन आपके ये वेराइटीज ये पूरा अभी प्रिंटिंग है. देखो ये वाला टाइगर, इधर टाइगर ఉంది. ये प्रिंटिंग कैसा, कहाँ से लेके आते हैं? मशीन में प्रिंट होता सर ये. मशीन में प्रिंट होता है ये. आप ही बनाते नहीं तो कहीं से? नहीं मशीन पेपर भी बाहर मिलता है. मशीन में प्रिंट करते हैं अपन. ये धूलपेट का पतंग बोले तो पेपर का पतंग रहता. ये पतंग बाहर मिलता है. ये पतंग ये कहाँ पे मिलता है आपको? ये पेपर अपने को बाहर से खरीद के बनवाना पड़ता है धूलपेट में. अच्छा जी. बाहर बोले तो किधर से दिल्ली से ले लेके आते हैं. दिल्ली से ले लेके आते हैं. बोलो हमारे को सीक्रेट मालूम होना है. और ये भी पेपर वाला, ये पेपर वाला तो धूलपेट में बन जाता आपको. ये आधे पौंड का पतंग है ये. अब पेपर सब कहाँ से प्रोक्यूर करते हैं? पेपर यही हैदराबाद में मिल जाता पेपर. ये इसमें क्या है, हम कलर वगैरह हम लोग ही डिजाइन कर लेते हैं. पतंग भी हम लोग डिजाइन करते हैं. नहीं डिजाइनर बोलते अब लैपटॉप में बनाते हैं कैसा? नहीं हाथ से बन जाता है. ये उतनी जरूरत नहीं पड़ती, उतनी टेक्नोलॉजी की जरूरत नहीं है ये अभी फिलहाल. ट्रेडिशनल. हाँ ट्रेडिशनल वे में बन जाता है आपको. अच्छा. ధూల్పేట్ అంటేనే కళాకారుల నిలయం అన్నమాట. ఇక్కడ करते साल के 12 महीने हर सीजन करते हैं. पतंग का सीजन, गणेश का सीजन, माता का सीजन, राखी का सीजन, सब करते हम लोग. ఫెంటాస్టిక్. పండగలు అంటేనే వీళ్ళకు పని. పండగలు ఉండడం వల్ల ఇంతమంది బతుకుతున్నారు అనమాట. సో పండగలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని అంటే మేబీ దీనికోసమేనేమో. సో ఇంతమంది దానిపైన ఆధారపడి ఉంటారు కాబట్టి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ధూల్పేట్ స్పెషల్ పతంగ్స్ అన్నమాట. సో పేపర్ తోటి మంచిగా ఐరన్ చేసిన ఒక ఇస్త్రీ బట్టల్లా ఉంటాయి, అంత తలతలా మెరిసిపోతుంటాయి అన్నమాట. సో ఇవి ఎలా తయారు చేస్తారు ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే जी, आपका नाम क्या है? बालाजी सिंह. बालाजी सिंह जी. एक पतंग आप कब से, कितने सालों से बना रहे, कैसे बनाते हमारे को बोलिए था जरा. 10 साल से बना रहे. पेपर कहाँ से लेके आते हैं आप? ये वो चार मीनार पेपर लेके आना, काड़ी लेके आना, लाके
बनाते पतंग 6 महीने पहले से बनाते, 6 महीने पहले 6 महीने से पहले से तैयार कर। ये क्या है, ये क्या लपम बोलते हैं? हाँ लई बोलते हैं इसको। लई। ये किससे बनता है? मैदे मैदे से बनता है। సో ఇది మైదా తోటి తయారు చేస్తారంట, లై అంటారు. సో మన ఇళ్ళల్లో అప్పట్లో పెళ్ళిళ్ళకు పెట్టేవాళ్ళు పేపర్ తెచ్చి అది అతికించేటప్పుడు లై తయారు చేస్తుండే మైదా పిండితోటి వేడి చేసి ఆ వాటర్లో. సో అది అతికిచ్చి ఇట్లా దారం చుట్టూ కట్టి అది ఎక్కడ లీక్ అవ్వకుండా చిరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఈ సైజుతో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఏ స్టిక్స్ కిధర్ సే మిల్తా ఆప్కో? ये भी वहीं मिलता है चार मीनार पे। बहुत लोग पेपर भी दिल्ली से वैसा आता बोल रहे हैं. नहीं दिल्ली का तो उतनी दूर से नहीं लाते, अभी तो यहीं पर ही मिल जाता ना, अच्छा, यहीं से ही ले लेते। इतना देर से आप सुबह से शाम तक यही बनाए तो आपका हाथ वैसा बैठ के कुछ नहीं लगता आपको? हाँ स्ट्रेस लगता ना होता है। क्या पूरा तकलीफ अच्छे। होता है आपको? बहुत ज़्यादा तो कमर में दर्द होता है। हाँ. बैठे बैठे काम करना, मेहनत बहुत है इसमें। आप कैसा बेचते? आप तैयार करके आप ही बेच देते, नहीं तो कैसा? नहीं ऐसे हम ही बेच देते। ये अपने आपका को business है? हाँ 10 रुपीज़ गिरता अपने को, हम्म. 15 रुपीज़ तलक अपन बेच देते। సో ఇట్లా కూర్చొని రోజంతా కష్టపడి వీళ్ళు ఈ పేపర్ తోటి అయితే తయారు చేస్తుంటారు. సో ఈ మెటీరియల్ ఇదంతా వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళకి ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ ఒక 10 రూపాయలు అయిందంటే ఓ 5 రూపాయలు లాభం చూసుకొని 15 రూపాయలకి అట్లా అమ్ముతారనమాట. అదే ఇది వీడికి వచ్చి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటే కనుక ఇది 8 రూపీస్కి అట్లా, ఇంకా తక్కువ కూడా మనం బార్గెన్ చేసుకొని మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇది ధూల్పేట్ పతంగుల తయారీ కేంద్రంలో జరిగే పని. రెగ్యులర్గా వాళ్ళు ఆల్మోస్ట్ 6 మంత్స్ ముందు నుంచి 3 మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ బిజినెసెస్ ఉంటాయి ఇక్కడ. నమస్తే జీ, आपका नाम क्या है? మాలాబాయి. మాలాబాయి. కలర్ ఎక్కడి నుంచి తెస్తారు? తెలుగు వచ్చా? కొంచెం కొంచెం వస్తుంది, ఎక్కువ రాదు తెలుగు. ये कलर का ही मिलते पेपर, हम लोग घर पे ऐसा डिजाइन का बना लेते हैं। అంటే ఈ వైట్ కలర్, ఆ. పింక్ కలర్ ఇవన్నీ మీరేస్తారా? हाँ हम ही बना लेते सब वो। ఎక్కడ ఇప్పుడు ఉందా అది? नहीं वो तैयार नहीं है, अब वो खत्म हो गया ఇవాళ हमारा। చేస్తున్నారు. हाँ అచ్చా. సో వైట్ పేపర్ ని తీసుకొచ్చి ఇట్లా చేస్తారు. हाँ वाइट ब्लू पिंक हर कलर मिलता पेपर, Okay. उस पे अपन कटिंग करके మెజర్మెంట్ ఎట్లా తీసుకుంటారు? वो अंदाजे से हम कट करते हैं वो। సో ఇప్పుడు ఆయన అతికిస్తున్నారు, మీరేమో చింపేస్తున్నారు. ఎందుకట్లా? ये डोरा भर रहे ना, ये धागा लगाए ना ये, అచ్చా. इसलिए सब फाड़ के इसको फिनिशिंग करते हैं उसको। కొంచెం మిస్ అయినా కూడా చినిగిపోతుంది కదా. हाँ मिस हो जाता है, नहीं फिर से करते ना हम। మళ్ళీ చేస్తారు. हाँ ఓకే. సో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మీకు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మీరు ఎలా ఈ కుటుంబం ఎట్లా పోషణ జరుగుతుంది? हमारे घर पे देखो हम 4-5 जन ही है, मेरे को एक बेटी एक बेटा है, देवर हमारी देरानी रहते हैं। हम सब लोग मिलके कर लेते, गणेशा होते ही कर लेते ये धंधा। हमारे बच्चों को पढ़ा लेते लिखा लेते, इस पे इस पे घर चला लेते हम लोग। ఇప్పుడు పిల్లలు ఏమంటారమ్మా, మీరు ఇట్లా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే చదువుకొని ఏమైనా సాధించాలి అనుకుంటున్నారా? पढ़ेंगे, पढ़ के हम कुछ तो भी करते, मम्मी ये कब तक करते, नको ये बिजनेस छोड़ देंगे अपन बोल के बोलते बच्चे लोग। आप क्या बोलते फिर? ये बिजनेस में अच्छा रहता है, नहीं तो जॉब करना है. अब घर पे बैठे बैठे क्या करना लेडीज बोल के हम लोग ये कर लेते बिजनेस। बच्चों के ऐसे करना पड़ रहा हमारे को ये। हमारे हस्बैंड भी गुजर गए हुए, बोल के पतंग का बिजनेस ये गणेशा कुछ भी कर लेते घर पे बैठ के। సో అది మాలాబాయ్ స్టోరీ. సో వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట, పిల్లల్ని తనే పోషించుకోవాలి, కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది. కానీ నా పిల్లలు ఇలా చేయకూడదు, జాబులు చేసుకోవాలి, ఏదైనా చేసుకొని బ్రతకాలి, ఇంకా ఇదే కష్టం, ఇంకెన్ని రోజులు పడతామని అన్నట్టుగా చెప్తున్నారంట. సో ఇది వాళ్ళ లివింగ్ అంటే ఒక్కొక్కరి జీవన విధానం, ఒక్కొక్క జీవన ఉపాధి డిఫరెంట్గా ఉంటుంది. ధూల్పేటలో ఇలాంటి కార్మికులు, మాలాబాయ్ లాంటి కార్మికులు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ సిగ్గుపడకుండా వాళ్ళ ఫ్యామిలీకి అట్లీస్ట్ సస్టైన్ అవ్వడానికి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. బట్ అది పెద్ద బిజినెస్ అయి కొన్ని వందల ఏళ్ళుగా ఒక పెద్ద హిస్టరీయే క్రియేట్ చేసేసింది. సో
ఇది ధూల్పేట్ల పతంగుల ముచ్చట. సో చాలా చాలా బిజీ అయిపోతుంది మొత్తం. ధూల్పేట్ అంటే కైట్స్కి అసలు ఎక్కడ కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు అనమాట, అంత బిజీ లైన్ అయిపోతుంది. సో కైట్స్ కానీ వినాయక చవితి, దుర్గామాత పూజ అప్పుడు, సో ఈ నవరాత్రులప్పుడు ప్రతి ఒక్క పండక్కి కూడా ధూల్పేట్ అనేది ఒక ఫస్ట్గా స్టార్టింగ్ అక్కడి నుంచే విగ్రహాలు రావడం, అక్కడి నుంచే మనకి కైట్స్ రావడం. ఏ పండగకైనా మనం ధూల్పేట్కి వచ్చి అన్ని షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ హోల్సేల్ ఉంటుంది అండ్ ఇక్కడే తయారు చేస్తారు కళాకారులు. సో ఇక్కడ తయారైతే ఇక్కడే బల్క్గా అమ్ముతారు కాబట్టి తక్కువ రేటుకి కూడా వస్తాయి. చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారు అందుకని. సో ఆల్మోస్ట్ 2 స్టేట్స్లో కూడా చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ త్రూ అవుట్ ద కంట్రీ బయట దేశాలకు కూడా మన వాళ్ళు ఇక్కడ నుంచి కైట్లు పంపిస్తూ ఉంటారంట. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ధూల్పేట్. ధూల్పేట్ కైట్స్ అంటే మామూలుగా ఉండదు. అందుకని మీరు కూడా ఎవరైనా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా వచ్చి ధూల్పేట్లో షాపింగ్ చేసేసేయండి.